దేవుడు చేయగలిగిన కార్యాలు ఏ మనిషి చేయలేడు. దేవుడు చేసే కార్యాలు మానవ యొక్క మేధస్సుకు అందనివి. అవి హృదయానికి గోచరం కావు, చెవులకు వినపడవు, మనస్సుకు అర్థం కాదని దేవుడు చెప్పాడు. అయితే దేవుడు తన ప్రజల పట్ల సమస్తమును చేయగలడు. సమస్తమును మార్చగలడు. మనకున్న ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చగలడు. అనుకూల పరిస్థితుల్ని ప్రతికూలంగా గూడా దేవుడు మార్చగలడు. అలాగా బైబిల్‌లో ఎన్నో విషయాలు చూసాం. బైబిల్ గ్రంథమంతా అలాంటి విషయాలనే మనకు తెలియజేస్తుంది. ఆ యొక్క విషయాలను బట్టి ప్రతి మనిషిని విశ్వాసంలోనికి నడిపించడానికి దేవుడు పలు విధాలుగా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలను రాయించారు. అయితే ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే అనెను. మనుషులకి అసాధ్యములైనవి దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి ప్రతీదీ సాధ్యమే. దేవుడు మన పట్ల ప్రతి ఒక్క విషయాన్ని, మనకున్న ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించగలరు. అయితే దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం వినుచున్న మనందరి పట్ల దేవుడు నెరవేర్చబడును గాక. దేవుని నామములో నెరవేర్చబడును గాక. ఆమేన్. అయితే కీర్తన గ్రంథం 114వ అధ్యాయం 8వ వచనం చూస్తే, త్రాగుటకు బండ నుండి నీటి మడుగును దేవుడు దయచేశారు. అంటే అది మన విషయంలో, మన జీవితంలో అది ఒక ప్రాథమిక విషయం కాకపోవచ్చు. కానీ మనము కూడా కొన్నిసార్లు వేసవి కాలంలో, ఎండాకాలంలో మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ యొక్క వేడి గాలికి మనకు దాహమైనప్పుడు, మనకు నీరు అందుబాటులో లేనప్పుడు మనకు అర్థమవుతుంది. ఎంత విలువైనవో అన్నది మనకు అప్పుడు తెలుస్తుంది. సమృద్ధిగా నీరు ఉన్నప్పుడు అది మనకు తెలియదు. కాబట్టి నీటి విలువ అప్పుడు ఆ ప్రజలకేంటంటే నీరు తాగకపోతే చనిపోయే పరిస్థితి. అటువంటి చేదుకరమైన పరిస్థితి నుంచి దేవుడు మధురంగా మార్చారు. బండలో నుంచి నీరు వచ్చే అవకాశం ఎక్కడా లేదు. ఒక బండలో నుంచి నీళ్లు దేవుడు తీసుకొనొచ్చారు. అలాగా దేవుడికి సమస్తము సాధ్యము. మన జీవితంలో ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చగలరు. మనం విశ్వసించగలిగితే మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు. ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన కృపను చూపించే దేవుడు. ఆయన అద్భుత కార్యాలను చేసే దేవుడు. అటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలోనే కాదు, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరి జీవితంలో దేవుడు చేయడానికి సమర్థవంతమైన దేవుడు. అంతేకాదు, నిర్గమకాండం 15వ అధ్యాయం మనం చూసినట్లయితే, మారాను మధురముగా చేయగలిగిన దేవుడు. అంటే చేదు నీటిని దేవుడు మధురంగా మార్చారు. మన జీవితంలో చేదు అనుభవాలు ఉండొచ్చు. మన జీవితంలో చేదైన అనుభవంలో ఇప్పుడు ఉండుండొచ్చు. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే ప్రతి ఒక్క చేదు అనుభవం నుంచి దేవుడు మధురంగా మార్చగలడు. అలాగే ఎండిపోయిన వాటిని చిగురింపజేయగలడు. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం చూస్తే మనం ఎండిపోయిన ఎముకలకు జీవము కలిగినట్లుగా చేశారు దేవుడు. అలాగే మన జీవితంలో ఎన్నో ఎండిపోయిన అనుభవాలు, ఎండిపోయిన పరిస్థితుల్లో మనం ఉండొచ్చు. దేవుని యందు విశ్వాసం ఉంచితే మరలా చిగురింప చేయగలడు దేవుడు, మన దేవుడు. అలాగా దేవుడు చేసిన కార్యాలన్నీ వారి జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా చేయడానికి సమర్థవంతమైన దేవుడు. దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని దేవుడు మనల్ని చెప్తున్నారు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రభువారు ప్రశ్నించినట్లుగా కూడా మనం చూస్తాం. అట్లాగా నీ జీవితంలో ప్రతి పరిస్థితిని మార్చడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు. నీ జీవితంలో ఎండిపోయిన పరిస్థితుల్లో దేవుడు చిగురింపజేయగలడు. దాహం వేసిన పరిస్థితుల్లో దేవుడు నీ దాహాన్ని తీర్చగలడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు సమర్థవంతమైన దేవుడు.
ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో సమస్త ఘనత, మహిమ, ప్రభావము తండ్రికే చెందును గాక. ఆమేన్.